Hi students, this is Y. Sita Mahalakshmi, lecturer in history, Government Degree College, Ramchandrapuram. నేను ఈ వీడియోలో మీకు ఫైనల్ ఇయర్ ఎలెక్టివ్ పేపర్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ యూరప్ అనేటువంటి ఈ ఎలెక్టివ్ పేపర్లో మొదటి ప్రపంచ యుద్ధం అనేటువంటి టాపిక్ని గురించి మీకు ఈ వీడియోలో తెలియజేయబోతున్నాను. డియర్ స్టూడెంట్స్, మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నటువంటి దేశాలు ఇవన్నీ. దీంట్లో ఆసియా ఖండంలోనే అతిపెద్దదైనటువంటి రష్యా, యుద్ధానికి మూల కారణమైనటువంటి జర్మనీ, ఆస్ట్రియా హంగేరీ, బల్గేరియా, టర్కీ, ఫ్రాన్స్, ఇటలీ, గ్రీస్, ఇంగ్లాండ్, ఐస్లాండ్, అల్జీరియా, మొరాకో, స్పెయిన్, పోర్చుగల్, పోలాండ్, స్వీడన్, నార్వే మొదలైనటువంటి దేశాలన్నీ కూడా మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నాయి. దీని మొదటి ప్రపంచ యుద్ధం అని ఎందుకన్నా అంటే అంతకుముందు ప్రపంచంలో చాలా యుద్ధాలు జరిగాయి. అయితే అవి ఏ రెండు దేశాలకు పరిమితమయ్యాయి, లేదా వాటికి మిత్ర రాజ్యాలైనటువంటి ఒకటో రెండో దేశాలు చెరొక పక్షాన ఉండి యుద్ధాన్ని నిర్వహించడం జరిగింది. అయితే ఇది మొదటిసారిగా ప్రపంచమే కని విని ఎరుగనటువంటి రీతిలో రెండు దేశాల మధ్య జరిగినటువంటి యుద్ధం ప్రపంచవ్యాప్తంగా యుద్ధానికి దారితీసింది. సెర్బియా, ఆస్ట్రియా అనేటువంటి రెండు దేశాల మధ్య జరిగినటువంటి ఒక వివాదం అంతర్జాతీయ స్థాయిలో అంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా యుద్ధానికి దారితీసింది. మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా చెరొక పక్షాన చీలిపోయి యుద్ధానికి సిద్ధపడ్డాయి. తమ బలాబలాలని తేల్చుకోవడం కోసం జరిగినటువంటి ఈ మహామారణ సంగ్రామంలో ఇది 1914 నుండి 18 వరకు జరిగింది. దీని మరి మొదటి ప్రపంచ యుద్ధమని ఎందుకు అంటున్నామంటే ఇటువంటి యుద్ధం ఒక 20 years తర్వాత మళ్ళీ జరిగింది. అంచేతన ఇది మొదటిసారిగా జరిగినటువంటి యుద్ధం కాబట్టి దీన్ని మొదటి ప్రపంచ యుద్ధం అంటున్నాము. తర్వాత జరిగినటువంటి 1939వ సంవత్సరంలో జరిగినటువంటి యుద్ధాన్ని రెండవసారి జరిగిన యుద్ధం రెండవ ప్రపంచ యుద్ధం అని చెప్తున్నాం. అయితే ఈ యుద్ధానికి సంబంధించినటువంటి ముందు పరిస్థితులు ఎట్లా అంటే యుద్ధానికి జరగడానికి బలమైనటువంటి కారణాలు ఏవో ఉంటాయి. మామూలు కారణాల కన్నా దాని పూర్వాపరాలైనటువంటి కారణాలు అవి ఏమిటో తెలుసుకుందాం. 1871 to 1907 నాటి ఐరోపా రాజకీయాలు మొదటి ప్రపంచ యుద్ధానికి దారితీశాయి. 1871 సంవత్సరంలో ప్రషియా నాయకత్వంలో జర్మనీ ఏకీకరణ పూర్తయింది. జర్మనీ ఏకీకరణ జరగడానికి మూలకారకుడు బిస్మార్క్, జర్మనీ యొక్క విదేశాంగ మంత్రి లేదా ప్రధానమంత్రి. ఈ బిస్మార్క్ అనుసరించినటువంటి పద్ధతి ఏదండి అంటే బ్లడ్ అండ్ ఐరన్ పాలసీ, ఆయుధము మరియు రక్తపాతం. అదేవిధంగా పరస్పర విరుద్ధ కూటములు ఏర్పాటు చేయడానికి ఇతని యొక్క విదేశాంగ విధానం దోహదం చేసిందని చెప్తున్నాం. అసలు ఈ బ్లడ్ అండ్ ఐరన్ పాలసీలో ఉన్నటువంటి విధానం ఏంటో చూద్దాం. ఆయుధము మరియు రక్తపాతం. ఉక్కు మనిషిగా పేరు పొందినటువంటి బిస్మార్క్ తన ఆయుధము మరియు రక్తపాత విధానం ద్వారా జర్మనీని గొప్ప బలోపేతమైనటువంటి దేశంగా తీర్చిదిద్దాడు. ఇతను గొప్ప దౌత్యవేత్త. అంచేత జర్మనీలో గొప్ప సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి, జర్మనీ యొక్క పేరు ప్రతిష్టలను పెంచడానికి ఇతడు తన విదేశాంగ విధానాన్ని ఒక ఆయుధంగా వాడాడు. ఐరోపాలో రాజకీయ కూటములకి ఇతని యొక్క విదేశాంగ విధానే మూల కారణం అయ్యింది. అదే మొదటి ప్రపంచ యుద్ధానికి దారితీసింది. ఇంకా బిస్మార్క్ అనుసరించినటువంటి విదేశాంగ విధానంలో ముఖ్యంగా జర్మనీని శక్తివంతమైనటువంటి దేశంగా తయారు చేసి నిర్బంధ సైనిక విధానాన్ని అమలు జరిపాడు. అంతేకాకుండా ఈ రక్తపాతంని చింతించడమే కాకుండా ఆయుధాలను కూడా అంటే అపరిమితమైనటువంటి ఆయుధ శక్తిని పెంచుకోవడం ద్వారా జర్మనీని గొప్ప బలోపేతమైనటువంటి దేశంగా తీర్చిదిద్దాడు బిస్మార్క్. ఇతనిని ఉక్కు మనిషిని కూడా పిలుస్తారని కూడా మనము చెప్పుకున్నాం. అయితే ఇతని యొక్క విదేశాంగ విధానంలో ఉన్నటువంటి ఒక ముఖ్యోద్దేశం ఏమిటంటే జర్మనీకి ప్రధానమైనటువంటి శత్రువు ఎవరని అంటే ఫ్రాన్స్. సో ఆ ఫ్రాన్స్ని మరి ఏకాకిని చేసి దాన్ని ఓడించాలనేది ఈ బిస్మార్క్ యొక్క విదేశాంగ విధానంలో ఉన్నటువంటి ముఖ్యాంశం. ఇంకా త్రిసామ్రాట్ మండలి 1873వ సంవత్సరంలో జరిగినటువంటి ఈ సంధి ఏమిటో చూద్దాం. జర్మనీ, ఆస్ట్రియా, రష్యా ఈ మూడు దేశాల మధ్య జరిగింది త్రిసామ్రాట్ మండలి అనేటువంటి ఈ సంధి. దీంట్లో జర్మనీ
ఆస్ట్రియా ముందు ఈ రెండు దేశాల మధ్య ఈ సంధి జరిగింది. దేశాల మధ్య సంబంధాలను పరస్పరము విస్తృతపరచుకోవాలని, రాచరిక విధానాలకు రక్షణ కల్పించుకోవాలని, సామ్యవాద శక్తులను ఎదుర్కోవాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. అయితే జర్మనీ ఆస్ట్రియాల మధ్య జరిగినటువంటి ఒప్పందంతో పాటుగా రష్యా కూడా జాయిన్ అయిందని చెప్పుకున్నాం. అయితే ఆనాడు ఈ రష్యా కూడా ఈ జర్మనీతో చేతులు కలపడానికి గల ప్రధాన కారణం ఏంటంటే అప్పటికి ఐరోపా ఖండంలో బలమైనటువంటి దేశంగా జర్మనీ ఉంది. ఎవరికి పోటీగా అంటే ఇంగ్లాండ్కి పోటీగా. సో ఆ ఇంగ్లాండ్ మీద ఉండేటువంటి ద్వేషంతో రష్యా బలమైనటువంటి ఈ జర్మనీ దేశంతో చేతులు కలిపి తన ఉనికిని కాపాడుకోవాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఈ కూటమిలో చేరడంతో అది త్రిసామ్రాట్ మండలి అయింది. ముఖ్యాంశాలు. అయితే ఫ్రాన్స్ జర్మనీల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఏం కారణం ఏంటంటే జర్మనీకి ఫ్రాన్స్ బద్ధశత్రువు అంచేతన ఫ్రాన్స్ పై యుద్ధానికి జర్మనీ మళ్ళీ కాలుదూవడం మొదలుపెట్టింది. అయితే ఈ జర్మనీ ఫ్రాన్స్ల మధ్య యుద్ధ వాతావరణము, జర్మనీ ఫ్రాన్స్ పై దాడి చేయడాన్ని రష్యా వ్యతిరేకించింది. అందువలన జర్మనీ రష్యాల మధ్య దూరం పెరిగి ఆస్ట్రియాకు జర్మనీ దగ్గర అవడం వల్ల రష్యా త్రిసామ్రాట్ మండలం నుంచి బయటకు వచ్చేయడం జరిగింది. ఇంకా ద్వైపాక్షిక మైత్రి ఇది జర్మనీకి ఆస్ట్రియాకి మధ్య జరిగింది. 1879లో జరిగినటువంటి ఈ మైత్రిలో ఇరు దేశాలు కూడా పరస్పరము సహకారాన్ని అంగీకరింపబడింది. అంటే ఏ దేశమైనా కనుక దాడి చేసినట్లయితే, ముఖ్యంగా రష్యా ఫ్రాన్స్లు కనుక తమ దేశాల్లో ఏ దేశం పైన దాడి చేసినట్లయితే పరస్పరము సహకరించుకొని ఆ దేశాలపై యుద్ధాన్ని కొనసాగించుకోవాలనేది ఈ ద్వైపాక్షిక మైత్రి అనబడేటువంటి సంధిలో చెప్పబడింది. అయితే ఈ జర్మనీ ఆస్ట్రియా అనేటువంటి ఈ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి ఈ సంధి లేదా ఈ మైత్రి 1914వ సంవత్సరం వరకు కూడా కొనసాగడం విశేషంగా చెప్పచ్చు. ఇంకా పరస్పర విరుద్ధ కూటమిలో ఏర్పాటు 1907వ సంవత్సరం నాటికి ఐరోపా రెండు ప్రధానమైనటువంటి సైనిక శిబిరాలుగా విడిపోయింది. త్రిరాజ్య కూటమి, ట్రిపుల్ ఎలియన్స్, త్రిరాజ్య మిత్ర కూటమి, ట్రిపుల్ ఎంటెంట్, త్రిరాజ్య కూటమి లేక త్రిరాజ్య సంధి అని చెప్తున్నాం. దీన్ని ట్రిపుల్ ఎలియన్స్ అంటున్నాం. దీంట్లో జర్మనీ, ఆస్ట్రియా ఆల్రెడీ రెండు కూడా ద్వైపాక్షిక మిత్ర అనేటువంటి సంధిలో కుదుర్చుకున్నాయని చెప్పుకున్నాం. సో జర్మనీ, ఆస్ట్రియా ఈ కూటమిలో 1882 సంవత్సరంలో తాజాగా ఇటలీ చేరడంతో ఇది త్రిరాజ్య కూటమి అని పిలువబడింది. అసలు ఈ త్రిరాజ్య కూటమిలో ఇటలీ ఎందుకు చేరింది అంటే ఇటలీ నగర రాజ్యమైనటువంటి ట్యూనిస్ అనేటువంటి ప్రాంతాన్ని ఫ్రాన్స్ ఆక్రమించింది. దాన్ని ఆసరాగా తీసుకున్నటువంటి బిస్మార్క్ ఇటలీని ఫ్రాన్స్ పైకి పురిగొల్పడం జరిగింది. ఫ్రాన్స్ కు మరొక శత్రు దేశాన్ని సృష్టించడమే బిస్మార్క్ యొక్క విదేశాంగ విధానంలో ఉన్నటువంటి ముఖ్య ఆశయం. అంచేతనే ఈ ఇటలీని పురిగొల్పడంతో ఆ ఇటలీ తనకి ఒంటరిగా ఉండడం ఐరోపాలో కష్టమని భావించి ఈ జర్మనీ, ఆస్ట్రియా కూటమిలో చేరి త్రిరాజ్య కూటమిలో చేరింది ఇటలీ 1882లో. ఇది త్రిరాజ్య సంధి లేక త్రిరాజ్య కూటమిగా చెప్పడం జరిగింది. ఇంకా 1887వ సంవత్సరంలో రష్యాతో మళ్ళీ జర్మనీ పునర్భద్రతా సంధి అనేటువంటి పేరుతో ఒక సంధి కుదుర్చుకున్నప్పటికీ ఈ కైజర్ విలియం ప్రవర్తన వల్ల అది పెద్దగా ఏమీ ఫలితం చేకూరలేదు. అంచేతన రష్యా ఇప్పుడు త్రిరాజ్య మిత్ర కూటమి వెంపు ఆశగా అడుగులు వేయడం ప్రారంభించింది. అది ఎట్లా ఉందో చూద్దాం. త్రిరాజ్య మిత్ర కూటమిలో ఉన్నటువంటి దేశాలు ఏమిటంటే ఫ్రాన్స్, రష్యా, ఇంగ్లాండ్ ఈ మూడు కలిసి త్రిరాజ్య మిత్ర కూటమి అయ్యాయి. 1894వ సంవత్సరంలో ఫ్రాన్స్, రష్యాల మధ్య మైత్రి సంబంధాలు నెలకొల్పబడ్డాయి. ఆ మైత్రి సంబంధాలు ఎలా నెలకొల్పబడ్డాయో చూద్దాం. ఇక్కడ రష్యాకి, జర్మనీకి మధ్య విభేదాలు బయలుదేరడంతో ఫ్రాన్స్ ఆశగా ఎదురు చూడడం మొదలుపెట్టింది రష్యా వైపు. అంతేకాదు రష్యాని ప్రలోభ పెట్టడానికి ప్రయత్నాలు కూడా చేయడం మొదలుపెట్టింది. ఏం చేస్తానంటే ఆయుధాల సరఫరా చేస్తానని, ఆర్థిక సహాయం చేస్తానని రష్యాని ప్రలోభపరిచింది ఫ్రాన్స్. సో జర్మనీతో ఉన్నటువంటి మైత్రి సంబంధాలు రోజు రోజుకి క్షీణించడంతో రష్యాకి తప్పనిసరి పరిస్థితుల్లో ఫ్రాన్స్ వైపు ఆశగా ఎదురు చూసి 1894 సంవత్సరంలో ఒక మిత్ర సంధిని కుదుర్చుకుని ఫ్రాన్స్తో చేతులు కలిపింది. ఇంకా 1907వ సంవత్సరం నాటికి ఇంగ్లాండ్ కూడా దీంట్లో చేరడంతో త్రిరాజ్య మిత్రకూటమి అనేటువంటిది ఏర్పడింది.
ఇంకా ఆనాడు అంటే 1914వ సంవత్సరానికి మొదటి ప్రపంచ యుద్ధరంగం నాటికి ఆనాడు ఉన్నటువంటి దేశాలు ఏదో చూద్దాం. జర్మనీ, ఆస్ట్రియా, హంగేరీ, ఇటలీ, ఈ మూడు కూడా కలిసి ట్రిపుల్ ఎలియన్స్ అనేటువంటి పేరుతోటి త్రిరాజ్య కూటమి అనేటువంటి పేరుతోటి ఏర్పడ్డాయి. ఇంకా ట్రిపుల్ ఎంటెంట్ త్రిరాజ్య మిత్రకూటమి అనేటువంటిది ఏదండి అంటే ఇగో ఎల్లో కలర్లో ఉంది. ఫ్రాన్స్, గ్రేట్ బ్రిటన్ అండ్ రష్యా ఈ మూడు కలిసి త్రిరాజ్య మిత్రకూటమి. మరి ఇదేంటంటే న్యూట్రల్ కంట్రీస్ ఇవి ఏమిటంటే స్పెయిన్, తర్వాత ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి రుమేనియా, బల్గేరియా, తర్వాత నార్వే, స్వీడన్, తర్వాత నెదర్లాండ్స్ ఇవన్నీ కూడా న్యూట్రల్గా ఉన్నటువంటి, గ్రీస్ కూడా. ఆ తర్వాత కాలంలో ఇవన్నీ కూడా మళ్ళీ ఇంగ్లాండ్ మిత్ర రాజ్యాలుగా యుద్ధ రంగంలోకి అడుగుపెట్టడం జరిగింది. ఫ్రాన్స్ రష్యాల మధ్య ద్విపక్ష మైత్రి 1895 సంవత్సరం. జర్మనీ రష్యాతో స్నేహాన్ని కొనసాగించడానికి ఇష్టపడలేదు. రష్యా చాలాసార్లు జర్మనీతో స్నేహ సంబంధాల కోసం ప్రయత్నాలు చేసింది, కానీ జర్మనీ చక్రవర్తి కొత్తగా వచ్చినటువంటి కైజర్ రష్యాని స్నేహ సంబంధాలతో కొనసాగించడాన్ని ఇష్టపడలేదు. ఆ పరిస్థితుల్లో రష్యా ఇంకా ఆశగా జర్మనీ వైపు ఎదురు చూడడం మొదలుపెట్టింది. ఇదే అవకాశంగా ఎంచుకున్నటువంటి ఫ్రాన్స్ జర్మనీ రష్యాల మధ్య పెరుగుతున్నటువంటి శత్రుత్వాన్ని ఆసక్తిగా గమనిస్తూ రష్యాని ప్రలోభపెట్టడం మొదలుపెట్టింది. ఆయుధాలు సరఫరా చేస్తానని, అదేవిధంగా మరి ఆర్థికంగా సహాయపడతానని రష్యాని ప్రలోభపెట్టింది ఫ్రాన్స్. ఆ విధంగా ఫ్రాన్స్ రష్యాల మధ్య ఒక మైత్రి సంబంధం 1895లో కుదరడంతో అది ద్విపక్ష మైత్రి అయ్యింది. అంటే ఇంకా జర్మనీ ఎలాగో తనని స్నేహంగా చేసుకోవడానికి ఇష్టపడట్లేదు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఫ్రాన్స్తో చేతులు కలిపింది రష్యా. ఇంకా ఇంగ్లాండ్ ఏకాకి విధానం, ఇక్కడ దీన్ని స్ప్లెండిడ్ ఐసోలేషన్ అనేటువంటి పదంతో దీన్ని చెప్పడం జరుగుతోంది. అంటే ఇంగ్లాండ్కి ఐరోపా ఖండంలో ఏ విధమైనటువంటి స్నేహితుడు లేక ఒంటరిగా ఉండిపోయింది. దానికి కారణం చాలా ఉన్నాయి. ఏకాంతవాస విధానాన్ని ఇంగ్లాండ్ ఎందుకు అనుసరించవలసి వచ్చింది అంటే 1815వ సంవత్సరం తర్వాత, అంటే నెపోలియన్తో జరిగినటువంటి వాటర్లూ యుద్ధం తర్వాత ఇంగ్లాండు ఐరోపా రాజకీయాల వైపు ఆసక్తిని కనబరచలేకపోవడం అది కూడా ఒక కారణం. రెండవది ఏంటంటే తనతో సమానమైనటువంటి స్థాయికి చెందినటువంటి దేశం ఆనాడు ఐరోపా ఖండంలో లేకపోవడము. మూడో కారణం ఇంగ్లాండ్ యొక్క వలసరాజ్యమైనటువంటి ఐర్లాండ్లో స్వతంత్రం కోసం పోరాటం జరగడం, ఆ పోరాటం వైపు ఇంగ్లాండ్ యొక్క దృష్టి అంతా ఉండడం, ఇవన్నీ కూడా ఇంగ్లాండ్ ఏకాంతవాస విధానాన్ని అనుసరించడానికి మూల కారణం. అలాగే విధంగా ఇంగ్లాండ్కి ఐరోపా ఖండంతో వ్యాపార సంబంధాలు ఏవి లేవు. కారణం ఏంటంటే ఆసియా, ఆఫ్రికా మొదలైనటువంటి ఖండాల్లో ఇంగ్లాండ్కి వలస రాజ్యాలు చాలా ఉన్నాయి. జతన ఇంగ్లాండ్కి పెద్దగా ఐరోపా వర్తక విధానం కానీ లేదా రాజకీయ విషయాల్లో కానీ జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం లేకపోవడం వల్ల అది ఏకాకి విధానాన్ని అనుసరించింది. నెక్స్ట్ పషోడా సంక్షోభం 1898, ఇది బ్రిటన్ ఫ్రాన్స్ల మధ్య జరిగింది. జర్మనీతో స్నేహానికి బ్రిటన్ ప్రయత్నించింది కానీ విఫలమైపోయింది. అదేవిధంగా జర్మనీ నౌకా విధానం బ్రిటన్ని కలవరపెట్టేసింది. ఆంగ్లో జపాన్ మైత్రి 1902లో జరిగింది. అదేవిధంగా త్రిపక్ష మైత్రి 1907లో ఇంగ్లాండ్, ఫ్రాన్స్, రష్యాల మధ్య, అలాగే ఫ్రాన్స్, ఇటలీల మధ్య రహస్య సంధి ఏ విధంగా జరిగిందో చూద్దాం. ఫ్రాన్స్ రష్యాల మధ్య ఉన్నటువంటి ద్విపక్ష మైత్రిని 1895లో జరిగిందని చెప్పాను. అది జర్మనీతో రష్యా పునర్భద్రతా సంధి చేసుకోవడానికి ప్రయత్నించింది, కానీ కొత్త కైజర్ దాన్ని కాలదోషం పట్టించాడని చెప్పాం. అయితే ఇది ఫ్రాన్స్ రష్యాల మధ్య మైత్రికి, జర్మనీ రష్యాల మధ్య శత్రుత్వానికి దారితీసింది. ఫ్రాన్స్ రష్యాని ప్రలోభపరిచిందని చెప్పాం. ఆర్థికపరమైనటువంటి సహాయం చేస్తానని, సైనిక సహాయం చేస్తానని చెప్పి రష్యాను ప్రలోభం చేసి 1895 సంవత్సరంలో రష్యాతోటి స్నేహపూర్వకమైనటువంటి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది ఫ్రాన్స్. అదే ఇంగ్లాండ్ ఏకాక విధానం. ఇంగ్లాండ్ ఐరోపా రాజకీయాలకు దూరంగా ఉంటూ సంపూర్ణమైనటువంటి ఏకాక విధానాన్ని అనుసరించింది ఇంగ్లాండ్. నెక్స్ట్ పషోడా సంక్షోభం 1890, ఇది బ్రిటన్ ఫ్రాన్స్ల మధ్య జరిగింది. ఇక్కడ ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి యొక్క అనుమతితో కెప్టెన్ మర్చెంట్ అనేటువంటి
ఫ్రాన్స్ సేనాధిపతి పషోడా ప్రాంతంలో ఫ్రాన్స్ జెండాని ఎగరవేసి అక్కడ సైన్యాన్ని అంతటినీ కూడా నిలిపాడు. ఇది చూసినటువంటి బ్రిటన్ ప్రధాని సేనాధిపతి కిచెనర్ అనేటువంటి వాడు ఈ ఫ్రాన్స్ సైన్యాలని వెనక్కి తిరిగి వెళ్ళిపోమని, ఈ పషోడాలో ఉన్నటువంటి ఆ ఫ్రెంచ్ పతాకాన్ని తొలగించవలసిందని చెప్పి హెచ్చరించాడు. హెచ్చరికలు పట్టించుకోకపోగా బ్రిటన్ ఫ్రాన్స్ల మధ్య ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి. ఆ సమయంలో కొత్తగా ఈ ఫ్రెంచి విదేశాంగ మంత్రిగా డెల్కాసీ అనేటువంటి అతను రావడము, అతనికి బ్రిటన్కి మధ్య గతం నుంచి కూడా మంచి స్నేహ సంబంధాలు ఉండడం చేత యుద్ధ వాతావరణం తొలగిపోయిందని చెప్పొచ్చు. ఫ్రెంచ్ సైన్యాలని వెనక్కి తీసేసుకుని డెల్కాసీ వెళ్ళిపోయాడు. దీనితో ఈ పషోడా ప్రాంతంలో సంభవించేటువంటి యుద్ధ వాతావరణం నివారింపబడింది. ఈ సమయంలోనే ఇంగ్లాండ్కి ఒంటరితనం గుర్తుకొచ్చేసింది. దానికి కారణం ఏంటి అంటే బోయర్ యుద్ధాలు. దక్షిణాఫ్రికాలో వ్యవసాయం చేసుకున్నటువంటి ఫ్రెంచ్ వారిని డచ్ వారిని బోయర్లు అని చెప్తారు. ఈ బోయర్లు దక్షిణాఫ్రికాలో వ్యవసాయం చేస్తూ ఉంటే ఆ భూముల్లో వజ్రపు గనులు ఉన్నాయనేటువంటి ఉద్దేశంతో ఇంగ్లాండ్ ఆ ప్రాంతంలో వశపరుచుకోవడానికి ప్రయత్నించింది. డచ్ వారికి బ్రిటిష్ వారికి మధ్య జరిగినటువంటి ఆ యుద్ధాన్ని బోయర్ యుద్ధాలని చెప్తారు. బోయర్ యుద్ధాల్లో ఐరోపా రాజ్యాలన్నీ కూడా బోయర్లనే సమర్థించారు తప్ప ఇంగ్లాండ్కి సహకారాన్ని అందలేదు, దానికి మద్దతుగా కూడా రాలేదు. ఇంగ్లాండ్ తనంతట తానే ఆ బోయర్లతో జరిగినటువంటి యుద్ధాన్ని పరిష్కరించుకోగలిగింది, విజయం సాధించింది. ఈ సంఘటనతో ఇంగ్లాండ్కి తనకి సహాయంగా వచ్చేటువంటి స్నేహితుడు ఎవరు లేకపోవడం అనేటువంటిది గుర్తొచ్చి ఒంటరితనాన్ని అనుభవించింది. జర్మనీతో స్నేహానికి బ్రిటన్ తీవ్ర ప్రయత్నం చేసింది. కానీ ఆ జర్మన్ చక్రవర్తి కైజర్ విలియం 1900 సంవత్సరంలో విక్టోరియా మహారాణి ఇంగ్లాండ్ చనిపోవడంతో ఆమె అక్కడ రాజకుటుంబాన్ని పరామర్శించాలని కైజర్ విలియం వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ గౌరవ మర్యాదలను అందుకున్నాడు. కానీ బ్రిటన్తో స్నేహానికి అంగీకారాన్ని తెలపకుండానే జర్మనీ యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పుకోవడం మొదలుపెట్టాడట. దానికి తోడు జర్మనీ యొక్క ఆత్మస్థుతి వింటున్నటువంటి బ్రిటన్ కూడా స్నేహహస్తాన్ని చాచలేకపోయింది. సో తనకి స్నేహాన్ని తో చేయడానికి బ్రిటన్కి అంగీకారం లేదనేటువంటి భావంతో జర్మనీ వెనక్కి వెళ్ళిపోయింది. సో ఆ విధంగా జర్మనీతో స్నేహం చేసేటువంటి ప్రయత్నం విఫలమైపోయింది. ఇంకా రష్యా బ్రిటన్లు కూడా శత్రు దేశాలే. ఏం చేతనంటే బ్రిటన్కి భారతదేశం ఒక వలస రాజ్యం. ఈ భారతదేశం చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ ఆఫ్ఘనిస్తాన్తో అవనండి, తర్వాత నేపాల్, టిబెట్ ఈ ప్రాంతాల్లో అయితేనేమి రష్యా ఆక్రమించుకుంటుందేమో బ్రిటిష్ ఇండియా అనేటువంటి ఒక భయం ఈ బ్రిటిష్ వారికి కలిగింది. అంచేతనే ఈ రష్యా పట్ల కూడా బ్రిటన్ శత్రుత్వ భావాన్ని వహించింది. ఇటువంటి పరిస్థితుల్లో మరి బ్రిటన్ జర్మనీతో చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోయాయి. ఇంకా జర్మనీ యొక్క నౌకా విధానం, ఇక్కడ వ్యాపారపరమైనటువంటి అభివృద్ధిని సాధించినటువంటి జర్మనీ నౌకా బలంలో కూడా ఇంగ్లాండ్తో సమానమైనటువంటి స్థాయికి తీసుకురావడానికి ప్రయత్నించింది. 18వ శతాబ్దంలో వచ్చినటువంటి పారిశ్రామిక విప్లవ కారణంగా జర్మనీ పెద్దదైనటువంటి వ్యాపార విధానాన్ని, నౌకా రంగాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం బ్రిటన్కి కలవరపరిచింది. దానితోడు కైజర్ విలియం అతడు చేసేటువంటి ఉపన్యాసాలన్నీ కూడా బ్రిటన్ని రెచ్చగొట్టే విధంగా ఉండడంతో బ్రిటన్కి సంఘటన మనస్తాపాన్ని కలిగించింది. ఆంగ్లో జపాన్ మైత్రి, తనకి ఎవరూ కూడా ఇంకా ఫ్రెండ్స్ ఎవరు లేకపోవడం వల్ల ఆసియా ఖండంలో ఉన్నటువంటి జపాన్ని తో స్నేహ సంబంధాలను కుదుర్చుకుంది బ్రిటన్. జపాన్ కూడా బ్రిటిష్ వారితో స్నేహాన్ని కుదుర్చుకోవడానికి గల మరో కారణం ఉంది. ఏమిటంటే జపాన్ చైనాలోని మంచూరియా వంటి ప్రాంతాలని ఆక్రమించింది. ఆ పరిస్థితుల్లో చైనాలో తన ఆక్రమణని సమర్థించాలంటే ఐరోపా ఖండంలో ఒక మిత్రుడు అవసరమని జపాన్ భావించడం చేత ఈ బ్రిటన్తో జపాన్ మైత్రికి అంగీకరించింది. ఇంకా ఈ 1904 సంవత్సరంలో తన శత్రువైనటువంటి రష్యాని ఓడించినటువంటి జపాన్తో మరి ఇంగ్లాండ్ మైత్రి సంబంధాలని కొనసాగించడం జరిగింది. అలా ఇంగ్లాండ్కి మొట్టమొదటి మిత్రుడు ఎవరని అంటే జపాన్. నెక్స్ట్ త్రిపక్ష మైత్రి 1907, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, రష్యాలు. జపాన్తో మైత్రి తృప్తి లేకపోవడంతో ఫ్రాన్స్ రష్యాల కంటే కూడా జర్మనీ ప్రమాదకరమని భావించి ఇంగ్లాండ్ ఈ ఫ్రాన్స్ రష్యాలతో స్నేహ సంబంధాలని కుదుర్చుకోవడానికి సిద్ధపడింది. కారణం ఏమిటంటే అంతకుముందు మొదటి నుంచి కూడా ఫ్రాన్స్కి ఇంగ్లాండ్కి మధ్య బద్ధవైరం.
అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు జర్మనీ కంటే ఈ రెండు ప్రమాదకరం కాదు కాబట్టి రెండింటితో స్నేహ సంబంధాలు పెంచుకోవడం ఉచితమని భావించింది ఇంగ్లాండ్. అదేవిధంగా ఫ్రాన్స్ కూడా ఇంగ్లాండ్ ఎప్పుడు వస్తుందా తనతో స్నేహహస్తాన్ని అందుకుంటానా అని ఆశగా ఎదురు చూడడం మొదలుపెట్టింది. సో ఇంగ్లాండ్ రాజు 7వ ఎడ్వర్డ్ అనేటువంటి అతను ఫ్రాన్స్ దర్శించడము, ఫ్రెంచ్ ప్రజలందరూ కూడా అతనికి ఘన స్వాగతాన్ని ఇవ్వడము, ఇది ఫ్రాన్స్తో మైత్రి సంబంధాలు పాత కక్షలు పాత పగలన్నీ కూడా మర్చిపోయి స్నేహంగా ఉండడానికి రెండు దేశాలు కూడా అంగీకరించడంతో ఫ్రాన్స్తో మైత్రి సంబంధాలు మెరుగుపడ్డాయి. అదేవిధంగా ఫ్రాన్స్ యొక్క సహకారంతో రష్యాతో కూడా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది ఇంగ్లాండ్. సో ఇప్పుడు ఫ్రాన్స్ రష్యాలతో పాటుగా ఇంగ్లాండ్ ఒక త్రిపక్ష మైత్రులు కుదుర్చుకుని 1907వ సంవత్సరంలో మరి ఒక కూటమిగా ఏర్పడడం జరిగింది. అదేవిధంగా ఫ్రాన్స్ ఇటలీల మధ్య రహస్య సంధులు జరిగాయి. అది ఎప్పుడు అంటే 1902వ సంవత్సరంలో. ఇక్కడ ఇటలీ యొక్క విధానం ఏమిటంటే జాకాల్ విధానం, అంటే దిత్తులు మారి నక్క స్వభావం, గోడ మీద పిల్లి ఆటలాడింది. ఇక్కడ జర్మనీ ఇటలీల కూటమిలో ఉంటూ త్రిరాజ్య సంధి అనేటువంటి దాంట్లో ఇటలీ ఉందని గతంలో చెప్పుకున్నాం. అయితే ఇటలీకి ఇప్పుడు మొదటి నుంచి కూడా శత్రు దేశం ఏదంటే ఆస్ట్రియా. అంచేతను తన శత్రువు అయినటువంటి ఆస్ట్రియా చేతుల్లో ఉండేటువంటి కన్నా తనకి సమీపంలో ఉన్నటువంటి ఈ ఫ్రాన్స్తో కనుక చేతులు కలిపినట్లయితే తనకి రక్షణ ఉంటుందనేటువంటి భావం ఈ ఇటలీకి కలిగింది. ఏం చేతనంటే ఇటలీలో ఉన్నటువంటి ట్యునీషియా అనేటువంటి ఒక పట్టణాన్ని ఫ్రాన్స్ ఆక్రమించడానికి ప్రయత్నించడము, కానీ గతంలో ఆ విధమైనటువంటి ఒక విరోధాలు ఉండేవి. ఇప్పుడు ఆ విరోధాలన్నీ మర్చిపోయి ఫ్రాన్స్తో చేతులు కలిపి ఇటలీ మిత్రరాజ్యంగా ఇంగ్లాండ్, ఫ్రాన్స్, రష్యాతో పాటు మిత్రరాజ్యంగా ఉండడం కోసం 1902లో రహస్యంగా ఒక సంధిని మొదటి ప్రపంచ యుద్ధానికి గల కారణాలు: తీవ్రమైన జాతీయతాభావం, సామ్రాజ్యవాదము, వలస విధానము మరియు ఆర్థిక పోటీ, ఐరోపా రాజ్యాల సైనిక తత్వం, రహస్య యుద్ధ కూటములు, అంతర్జాతీయ శాంతి సంస్థ లేకపోవడము, బాల్కన్ రాజకీయాలు, బెర్లిన్ బాగ్దాద్ రైలు మార్గం. ఇవి మొదటి ప్రపంచ యుద్ధానికి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కారణాలు. దీంట్లో తీవ్రమైనటువంటి జాతీయతాభావం ఏంటో చూద్దాం. సాధారణంగా మనకి ఫ్రెంచ్ విప్లవం తర్వాత మరి ఐరోపా ఖండం అంతా కూడా జాతీయతాభావం బాగా బయలుదేరింది. దానికి కారణం ఏంటంటే నెపోలియన్ దండయాత్ర ఫలితంగా ఐరోపా రాజ్యాలకి మరి ఈ జాతీయతాభావం విస్తరించింది. ఫ్రాన్స్ తుమ్మితే ఐరోపాకు పడిసం పడుతుంది అనేటువంటి నానుడి ఏ విధంగా అయితే ఉందో అలాగే జాతీయతాభావం ఫ్రాన్స్ నుంచి ఐరోపా రాజ్యాలకన్నింటికి కూడా వ్యాపించిందని అర్థం. అయితే జాతీయతాభావం అంటే ఏమిటి? తమ దేశ ప్రజలంతా కూడా మరి ప్రేమాభిమానాలను కలిగి ఉండడం, సాధారణంగా దేశభక్తి అని చెప్తూ ఉంటాం. సో ఈ దేశభక్తి అనేటువంటిది ఆనాడు ఎలా ఉండేదంటే పొరుగు దేశాలని ద్వేషించడం, అంటే ప్రతి దేశము కూడా అన్ని రాజ్యాల కంటే తానే గొప్పదని, తామే నాగరికులమని భావించి ఇతర దేశీయులని అత్యంత హీనంగా చూడడం మొదలుపెట్టారు. ఇది ఆనాడు ఉన్నటువంటి తీవ్ర జాతీయత భావం. ఇది బాగా పెరిగిపోయి వెర్రితెరలు వేసి ఒక్క మాటలో చెప్పాలంటే ఐరోపా వాసుల్లో ఉండేటువంటి న్యాయము, ధర్మము, ఈ భావాలన్నీ కూడా నశింపచేసి వాళ్ళందరినీ జాత్యహంకార పరులుగా చేసిందని చెప్పచ్చు. ఈ జాతీయత భావం జర్మనీ ఫ్రాన్స్ల మధ్య, రష్యా జర్మనీల మధ్య, తర్వాత ఇటలీ ఆస్ట్రియాల మధ్య ఈ తీవ్రమైనటువంటి జాతీయతాభావం బాగా ప్రబలిపోయిందని చెప్పచ్చు. రెండోది సామ్రాజ్యవాదం. ఆనాడు ఐరోపా రాజ్యాలన్నీ కూడా సామ్రాజ్యవాదాన్ని అనుసరించాయి. ముఖ్యంగా ఈ ఆసియా, ఆఫ్రికా, అమెరికా వంటి ఖండాల్లో మరి వలస రాజ్యాలను స్థాపించుకున్నటువంటి ఈ ఐరోపా రాజ్యాలన్నీ కూడా ఇంకా అనేక ప్రాంతాలను కూడా ఆక్రమించుకోవాలని ప్రయత్నాలు చేసాయి. వాటిలో భాగంగా మరి బాల్కన్ రాజ్యాలు విచ్ఛిన్నమైపోయినప్పుడు రష్యా ఆ రాజ్యాలపైన ఆధిపత్యం సంపాదించుకోవడం కోసం ప్రయత్నించింది. అది ఆస్ట్రియాకి చెందినటువంటి అడ్రియాటిక్ సముద్ర తీర ప్రాంతం మీద కూడా ఇటలీ తన ఆధిపత్యాన్ని కొనసాగించాలని ప్రయత్నించడం కూడా జరిగింది. ఇంకా ఫ్రాంకో ప్రషియా యుద్ధంలో తను కోల్పోయినటువంటి ఆల్సెస్ లొరైన్ అనేటువంటి ప్రాంతాలను తిరిగి పొందడం కోసం జర్మనీపై పగ, ద్వేషము పెంచుకుంది ఫ్రాన్స్. ఇలాగా ఆనాడు ప్రతి దేశము కూడా ఈ సామ్రాజ్యవాద ధోరణిని అనుసరించాయి. ఈ ఐరోపా రాజ్యాలే కాకుండా సామ్రాజ్యవాద ధోరణి అనుసరించినటువంటి మరొక దేశం మరి ఆసియా ఖండంలో ఉన్నటువంటి జపాన్. పెద్ద దేశమైనటువంటి చైనాపై ఆధిపత్యం సంపాదించడం కోసం జపాన్ తీవ్రంగా కూడా ప్రయత్నం చేసింది. నెక్స్ట్ ఇంకా వలస రాజ్య విధానము, ఆర్థిక పరమైనటువంటి పోటీ ఎలా ఉందో చూద్దాం. పారిశ్రామిక ఫలితంగా ఐరోపా రాజ్యాలన్నీ కూడా మరి
పారిశ్రామికవంతమైనటువంటి దేశాలుగా మారాయి. తమ పరిశ్రమలకు కావలసినటువంటి ముడి పదార్థాలను సరఫరా చేసేటందుకు గాను మరియు తమ ఉత్పత్తులకి మార్కెట్లను ఏర్పాటు చేసుకోవడానికి కూడా ప్రయత్నాలు చేశాయి. ముఖ్యంగా ఆఫ్రికా, ఆసియా ఖండాల్లో అనేక వలస రాజ్యాలను ఏర్పాటు చేసుకున్నాయి. జర్మనీ ఏకీకరణ తర్వాత అది కూడా పారిశ్రామికవంతంగా మిగిలిన రాజ్యాలకు ధీటుగా వలస రాజ్యాలను ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నించింది. ఈ జర్మనీ వలస రాజ్యాధిపత్యాన్ని ఇంగ్లాండ్ ప్రతిఘటింప చేయడంతో, అంతేకాకుండా నౌకా రంగాల్లో కూడా ఇంగ్లాండ్తో సమానమైనటువంటి స్థాయికి జర్మనీ పెరగడము ఇవన్నీ కూడా మొదటి ప్రపంచ యుద్ధానికి దారితీసాయి. ఇంకా ఐరోపా రాజ్యాల సైనిక రక్తం. ఆనాడు ఐరోపా రాజ్యాల్లో పెరిగిపోయినటువంటి సైనిక రక్తమే మొదటి ప్రపంచ యుద్ధానికి ముఖ్య కారణమైంది. అంటే ఒక దేశం మరొక దేశాన్ని కబళిస్తుందేమో అనేటువంటి భయం ఉండడం చేత ప్రతి దేశము కూడా నిర్బంధ సైనిక విధానాన్ని ప్రవేశపెట్టడము, అత్యంత ఆధునికమైనటువంటి మారణాయుధాలని, అణ్వాయుధాలని తయారు చేసుకోవడము జరిగింది. ఇది అంతేకాకుండా ఈ జర్మనీ యొక్క చక్రవర్తి అయినటువంటి కైజర్ చక్రవర్తి ఆనాడు యుద్ధమే అన్ని సమస్యలకి పరిష్కారం అని చెప్పాడు. మరి పురోగతి సాధించాలి అంటే కూడా యుద్ధమే దానికి పరిష్కార మార్గం అని చెప్పి ఆయన యొక్క ఉద్రిక్తమైనటువంటి మాటలు మరి ఐరోపా రాజ్యాల్లో మరి యుద్ధానికి దారితీశాయి. ఇంకా రహస్య యుద్ధ కూటములు ఆనాడు ఏర్పడినటువంటి త్రిరాజ్య సంధి మరియు త్రైవాక్షిక కూటమైనటువంటి రెండు సంధులు కూడా మరి రహస్యంగా కలుసుకుని అవి చర్చలు, సమావేశాలు జరిగినప్పుడు అవి ఒక ప్రాంతంలో సమావేశం జరిగితే రెండో వర్గం వారికి అది భయం కొలిపేటువంటి పరిస్థితులని నెలకొల్పింది. అంచేతనే ఈ రహస్య యుద్ధ కూటములు అనేటువంటివి ఆవేశాలు తెచ్చి ఆ రెండు కూటముల మధ్య కూడా యుద్ధ సంఘటనలు, యుద్ధ వాతావరణము బయలుదేరని చెప్పొచ్చు. ఇంకా ఆనాడు అంతర్జాతీయమైనటువంటి శాంతి సంస్థ అనేటువంటిది లేకపోవడం చాలా మరి దురదృష్టకరము. మరి మొదటి ప్రపంచ యుద్ధానికి దారితీసినటువంటి ఈ సంఘటనలన్నింటినీ కూడా సమన్వయపరిచి రాజీ కుదిర్చేటువంటి ఈ అంతర్జాతీయ శాంతి సంస్థ లేకపోవడం వల్ల మొదటి ప్రపంచ యుద్ధానికి ఇది కూడా ఒక లోటుగానే చెప్పచ్చు. ఇంకా బాల్కన్ రాజకీయ వ్యవహారాలు చూద్దాం. బాల్కన్ రాజ్యాల్లో అన్నీ కూడా 1908 తర్వాత టర్కీ ఆధిపత్యం నుంచి విడిపోయి స్వతంత్రం అవడానికి ప్రయత్నించాయి. అలా స్వతంత్రమైనటువంటి రాజ్యాల్లో గ్రీసు, బల్గేరియా, నెక్స్ట్ ఈ సెర్బియా అనేటువంటి రాజ్యాలు ముఖ్యమైనటువంటి. వాటిలో ఈ సెర్బియా అనేటువంటి రాజ్యం దాని సెర్బియన్లు అధికంగా ఉండేటువంటి బోస్నియా హెర్జగోవినా అనేటువంటి ప్రాంతాన్ని కూడా తను ఆక్రమించుకొని తన సామ్రాజ్యాన్ని విస్తరించుకోవాలని చూసింది. కానీ దీన్ని ఎప్పటి నుంచో ఈ బోస్నియా హెర్జగోవినాల పైన కన్నేసినటువంటి ఆస్ట్రియా ఆ రెండు ప్రాంతాలని కూడా తన అధికారంలోకి ఉంచుకోవడం కోసం టర్కీని ప్రలోభపరిచింది. చేసేదాకా టర్కీ అంగీకరించింది. అయితే ఆ రెండు ప్రాంతాల్లోనూ కూడా సెర్బియన్ జాతి వారే ఎక్కువగా ఉన్నారు కాబట్టి తన రాజ్యంలోకే చేరాలని సెర్బియా వాదించింది. కానీ ఆస్ట్రియా జర్మనీ యొక్క మద్దతుతో టర్కీ పెట్టినటువంటి ప్రలోభాలతో ఆ రెండు ప్రాంతాలని ఆస్ట్రియాయే దక్కించుకుంది. ఇంకా సెర్బియా అప్పటికే అగ్రరాజ్యంగా చెప్పబడినటువంటి రష్యాని మరి ప్రాధేయపడింది. కానీ రష్యా వచ్చినప్పటికీ కూడా ఆస్ట్రియా ముందు ఏమీ చేయలేకపోయింది. సో ఆస్ట్రియాకి సపోర్ట్గా ఎవరున్నారంటే జర్మనీ ఉంది. అని చేతన సెర్బియా, రష్యాలు ఏ విధంగానూ కూడా దాన్ని సమర్థించలేకపోయాయి. నెక్స్ట్ ఇవి బాల్కన్ రాజకీయాలుగా చెప్పబడ్డాయి. ఇది చాలా మొదటి ప్రపంచ యుద్ధానికి మూల కారణం ఇదే అని చెప్పచ్చు. ఇంకా బెర్లిన్ బాగ్దాద్ రైలు మార్గం. జర్మనీ రాజధాని బెర్లిన్ టర్కీ దగ్గర ఉన్నటువంటి బాగ్దాద్ నగరం గుండా రైలు మార్గాన్ని వేసి జర్మన్ కారిడార్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసుకోవాలనుకుంది జర్మనీ. అలాగైనట్లయితే కనుక జర్మనీ యొక్క మరి సైన్యాలన్నీ కూడా బెల్జియం గుండా పోతాయి. రెండవది ఏంటంటే జర్మనీ కారిడార్ కనుక పెరిగినట్లయితే అది తమకి వాణిజ్యానికే ముప్పని భావించింది రష్యా, దాన్ని వ్యతిరేకించింది. సో బెర్లిన్ బాగ్దాద్ రైలు మార్గ నిర్మాణం జర్మనీ తలపెట్టడము మొదటి ప్రపంచ యుద్ధానికి ఓకే. ఇవన్నీ బాల్కన్ రాజ్యాలు చూడండి. సెర్బియా, రుమేనియా, బల్గేరియా, గ్రీస్, మాంటెనిగ్రో. వీటిలో విప్లవానికి, యుద్ధానికి, మొదటి ప్రపంచ యుద్ధానికి కారణమైనటువంటి సెర్బియా సరిహద్దు రాజ్యాలు బోస్నియా, హెర్జిగోవినా అనేటువంటి రాజ్యాలు. ఆ బోస్నియా అనే రాజధాని సెరజ్నోవో. ఈ పట్టణం ఇక్కడ ఇది ఈ కలర్. ఈ సెరజ్నోవో పట్టణంలోనే ఆస్ట్రియా యువరాజు దంపతులు సందర్శనకు రావడము, ఇక్కడ ఉన్నటువంటి ఒక విప్లవకారుడు వారిని హతమార్చడం, అది మొదటి ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని చెప్పచ్చు. ఇది మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో సంభవించినటువంటి
యుద్ధ వాతావరణం ఒకసారి చూడండి. ఇదంతా కూడా కందకాలు తవ్వుకుంటున్నారు. అంటే ఆ జలాంతర్గాములు, తర్వాత ఆ యుద్ధ విమానాల నుంచి తమను తాము రక్షింపజేసుకోవడం కోసం వీళ్ళంతా కూడా కందకాలు తవ్వుకున్నారు. ఇదంతా కూడా అణ్వాయుధాలు, మారణ హోమం ఇదంతా కూడా. ఓకే, థ్యాంక్ యూ.